ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు ఈ రోజు ఏపీ సిఐడి విచారణకు హాజరయ్యారు. కొన్ని రోజుల క్రితం ఓ వార్తా ఛానల్ డిబేట్ లో పాల్గొన్న శ్రీనివాసరావు వర్మ తల నరికిస్తే ₹1 కోటి ఇస్తారని చెప్పారు. ఈ నేపథ్యంలో కొలికపూడిపై ఏపీ డీజీపీకి వర్మ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో శ్రీనివాసరావుకు సిఐడి నోటీసులు జారీ చేసింది. అనుచిత వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలంటూ శ్రీనివాసరావుకు 41A కింద సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చారు. గుంటూరులోని సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. సిఐడి నోటీసుల మేరకు ఆయన విచారణకు హాజరయ్యారు. అయితే విచారణకు హాజరయ్యే సమయంలో అక్కడకు పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు, యువజన విద్యార్థి సంఘాలు, వివిధ రాజకీయ పార్టీ నేతలు హాజరయ్యి సిఐడి అక్రమ కేసులు ఎత్తివేయాలని ఆర్జీవీ కబద్దారంటూ నినాదాలిచ్చారు. సిఐడికి ఐఓ కొలికపూడితో పాటు అడ్వకేట్ లక్ష్మీనారాయణ, యువజన సంఘం నాయకుడు రావిపూటి సాయి కృష్ణలు అనుమతినిచ్చారు. అడ్వకేట్ సమక్షంలో విచారించాలని, విచారణ ఘట్టాన్ని వీడియో చిత్రీకరించాలని రావిపాటి సాయి కృష్ణ పట్టుబట్టారు. సాయంత్రం 5 గంటల కల్లా విడుదల చేయకపోతే ఆందోళన చేపడతామని కొలికపూడి మద్దతుదారులు, వివిధ సంఘాల నేతలు హెచ్చరించారు. రామ్ గోపాల్ వర్మ సినిమాల విషయంలో నా అభిప్రాయం నిన్న, ఈరోజు, రేపు కూడా ఒకటే. యువతరాన్ని తప్పుదోవ పట్టించే, విష సంస్కృతిని పెంచే సినిమాల ద్వారా, అలాగే వ్యూహం సినిమాలో తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, అలాగనే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారిని, వాళ్ల కుటుంబ సభ్యుల్ని లక్ష్యంగా చేసుకొని అసత్యాలతో, అశ్లీలంగా ఎన్నో సీన్స్ పెట్టి దాని గురించి మళ్ళీ వైసీపీ నాయకులందరూ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మాట్లాడిన తర్వాత ఈ సమాజం పట్ల ఒక బాధ్యతాయుతమైన ఉపాధ్యాయుడిగా నేను రామ్ గోపాల్ వర్మ విషయంలో మాట్లాడటం జరిగింది. ఈరోజు సిఐడి వారికి వారు అడిగిన సమాచారం మొత్తం ఇస్తాను, నా అభిప్రాయాలు వాళ్ళతో చెప్తాను. జై అమరావతి. అయితే ఈ అక్రమ కేసుల వల్ల, లేకపోతే ఈ బెదిరింపుల వల్ల మా పోరాటం ఏమాత్రం తగ్గదు. ఇంకా ఈ అక్రమ కేసులకు వ్యతిరేకంగా, ఈ అశ్లీల సినిమాలకు వ్యతిరేకంగా, రామ్ గోపాల్ వర్మ లాంటి ఒక చీడపురుకి వ్యతిరేకంగా మా పోరాటం ఇంకా కొనసాగుతుంది. ఈ పోరాటంలో నాతో పాటు సహకరిస్తున్న అందరికీ, ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేస్తున్నా. సమాజం మొత్తం తలదించుకునే విధంగా రామ్ గోపాల్ వర్మ అనేవాడు చాలా చండాలంగా వ్యవహరిస్తున్న సంగతి అందరికీ తెలుసు. ఆడపిల్లల కాలు నాకుతున్నట్లు, తల్లి అంటే అది ప్రేమించాల్సింది కాదని, తల్లి అయినా నాకు ఒక స్త్రీలాగే కనపడిద్దని, తల్లిని కూడా స్త్రీ కోణంలో నాకు వేరే ఆలోచన వస్తే అట్లా చూస్తానని మాట్లాడేవాడు తరఫున ఈరోజు సిఐడి వాళ్ళు నోటీసులు ఇచ్చారంటే సిగ్గుతో తలంచుకోవాలి. నిజంగా సిఐడి వాళ్ళ ప్రతిష్ట దిగజారిపోయింది. కోర్టు అనేక సార్లు సిఐడి వాళ్ళని ముట్టికాయలేసింది. మీరు చేస్తున్నటువంటి పద్ధతి బాగాలేదు, కేవలం ప్రభుత్వానికి లేకపోతే జగన్మోహన్ రెడ్డికి బానిసలాగా పనిచేస్తా ఉన్నారు, దీనివల్ల సిఐడి ప్రతిష్ట తగ్గిపోతుందని స్వయాన కోర్టు చెప్పింది. అయినప్పటికీ కూడా సిఐడి వాళ్ళు వాళ్ళ పద్ధతి మార్చుకోలేదు. హైదరాబాద్ లో జరిగింది. నిజంగా హైదరాబాద్ లో వాళ్ళు మరి అందరికి అర్థమవుతుంది ఏంటంటే, రామ్ గోపాల్ వర్మ గారు ఒక యాక్టర్, ఒక నటుడు. దీంట్లో దర్శకుడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. స్క్రీన్ ప్లే ఎవరు? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు దర్శకత్వం ఇస్తే ఒక దర్శకుడు నటిస్తున్నటువంటి అంశంలో మన కొలికపూడి శ్రీనివాసరావు గారి కేసులో మనకు పూర్తి స్థాయిగా అర్థమవుతుంది. రెండో అవతారం ఏంటంటే సగం రాజకీయ నాయకుడు. ఎందుకంటే రాజకీయం కలరబూసుకొని, రాజకీయ దురుద్దేశంతో, రాజకీయ ప్రయోజనాలు కలిగించే విధంగా మరి రామ్ గోపాల్ వర్మ గారు ఏదైతే ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మరి కొలికపూడి శ్రీనివాసరావు గారు ఒక బాధ్యతాయుత ఉపాధ్యాయుడే కాదు, ఎంతో మంది ఐఏఎస్ ని, ఐపీఎస్ ని తీర్చిదిద్దిన వ్యక్తి. ఈ సమాజంలో రాబోయేటటువంటి విద్వేషాలని పసిగట్టి దాన్ని దివాంతర చేయడానికి మాత్రమే ఆయన చేసినటువంటి ప్రయత్నంలో భాగమే ఇది అనేది కూడా అంశం అనేది కూడా మనం భావించాల్సిన అంశం. అట్లాగే ఏదైతే ఈ కేసు దాఖలు చేశారో దానికి సంబంధించి ఇప్పుడే శ్రీనివాస్ గారు చెప్పారు.